జల్దీ అన్నా, జల్దీ పోనీ. అసలు ఈరోజు జరుపుతున్న ఈ ఫెస్టివల్ స్పెషాలిటీ ఏంటి? సామ్రాట్ టెక్స్టైల్స్ ప్రెజెంట్ చేయబోతున్న డిజైన్స్ ప్రత్యేకత ఏంటి? ఇవన్నీ నేను చెప్పడం కాదు, మన సామ్రాట్ గారు వివరిస్తేనే బాగుంటుంది. సామ్రాట్ గారు, ప్లీజ్ వెల్కమ్ టు ద డయాస్. గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. మా ఆహ్వానాన్ని మన్నించి ఈ ఈవెంట్కి విచ్చేసిన బిగ్ కంపెనీస్కి నా కృతజ్ఞత. సామ్రాట్ టెక్స్టైల్స్ పుట్టి 10 ఏళ్లు గడిచింది. ఇది ఆవిర్భవించిన 5 ఏళ్లకే బ్రాండ్గా ఉద్భవించింది. ఎన్నెన్నో న్యూ డిజైన్స్ని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దేశమంతా సామ్రాట్ అనే బ్రాండ్ ఊహించని పేరు సంపాదించుకుంది. అమ్మా, వాళ్ళు లెక్చర్ అయిపోగానే ప్రెజెంటేషన్ మొదలెడతాడు. మరి నువ్వు అనుకున్నట్టు జరుగుతుందా? జరుగుతుంది డాడ్. కానీ ఇప్పటి వరకు సామ్రాట్ డిజైన్స్ విదేశీ బార్డర్లోకి కూడా వెళ్ళలేదు. విదేశీ కంపెనీలన్నీ ఇప్పుడు మేము ప్రెజెంట్ చేసే డిజైన్స్ చూసి మాతో కాంట్రాక్ట్ కుదుర్చుకోబోతున్నాయి. భాషాబాయ్, నువ్వు గీనే ఉండు, ఇంకిప్పుడే వస్తా. ఆగండమ్మా, ఎక్కడికి? అన్నా, లోపలికి పోవాలి. లోపలికి వెళ్ళడానికి ఇన్విటేషన్ ఉందా? అన్నా, ఈ ఈవెంటే మాదే, మా కంపెనీదే. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? ఇన్విటేషన్ అయినా ఉండాలి, ట్యాగ్ అయినా ఉండాలి. ప్లీజ్ అన్నా, లోపలికి పంపించండి అన్నా. ఇన్విటేషన్ ఉంటే ట్యాగ్ ఇస్తారు, ట్యాగ్ లేకుండా లోపలికి పంపడం కుదరదు. గట్లానే కన్నా, ప్లీజ్ అన్నా, అర్జెంటుగా లోపలికి పోవాలి. ప్లీజ్ అన్నా, ఇబ్బంది పెట్టకమ్మా. నేను లోపలికి పోవాలి అన్నా, ప్లీజ్. ముందుగా మీ అందరికీ మేము మా కంపెనీ గత సంవత్సరంలో చేసిన డిజైన్స్ని మోడల్స్ మీకు ప్రెజెంటేషన్ ఇస్తారు. గౌతమ్ గారు, నేను గౌతమ్ గారు, నేను నన్ను లోపలికి పంపించమనండి. వెయిట్, లే, గట్ల కాదు, ఇప్పుడే అర్జెంటు. అన్నా, గౌతమ్ గారు, అటు చూడండి. వెళ్ళండి. థ్యాంక్స్ అన్నా.
శ్రీవల్లి, నువ్వేంటి ఇక్కడ? గౌతమ్ గారు, నేను ఆయన్ని కలవాలి. ఈవెంట్ జరుగుతుంది, ఆల్రెడీ ప్రెజెంటేషన్ కూడా స్టార్ట్ అవబోతుంది. ఇప్పుడు కుదరదు శ్రీవల్లి. అరే గట్ల కాదండి, ఆయన మీద చాలా కుట్ర చేస్తుంది. జ్వాల ఏంటి, కుట్ర ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? అరే చెప్తున్నా కదా. సరే, నువ్వు 1 నిమిషం ఇక్కడే నిలబడు. అక్కడ సిచ్యువేషన్ బట్టి నేను వాడిని తీసుకొస్తాను. జల్దీ దొరకరండి గౌతమ్ గారు. సరే శ్రీవల్లి. రే, ఎక్కడికి తీసుకెళ్తున్నావురా? రారా, 1 నిమిషం రా. నువ్వేంటి ఇక్కడ? ఏవండి మరి? నీతో ఏదో మాట్లాడాలని వచ్చిందిరా. ఇది టైమా అంటున్నాను. ఎంతమంది విఐపీస్ వచ్చారు. అక్కడ ప్రోగ్రాం వదిలేసి ఇక్కడ నీతో మాట్లాడుతూ కూర్చోవాలా? గట్ల కాదండి, నేను ఫోన్ చేసినా. నేను ఎత్తలేదు, ఎత్తను కూడా. అలాగని వచ్చేస్తావా? గది కాదు, ఈవెంట్ ని ఫెయిల్ చేయాలని, మీ ఇజ్జత్ని తీయాలని. మాట్లాడకు. ఎప్పుడు ఏదో ఒకటి చెప్పడానికి ట్రై చేస్తాను. నేను ఫోన్ తీయలేదు, నువ్వు ఫోన్ చేసావు. ఓకే, ఇంటికి వస్తాను కదా, వచ్చాక చెప్పొచ్చు కదా. ఒక్కసారి జరు, నేను చెప్పేది రండి. మొన్న వైజాగ్లో. ఇప్పుడు వైజాగ్ గురించి ఎందుకు? నేను తప్పే చేసిన, కానీ నేను గిడికి వచ్చింది. నాకు తెలుసు, సారీ చెప్పడానికి. నువ్వు మీ పుట్టింటికి ఎందుకు వెళ్ళావు అంటే దిక్కుమాలిన అబద్ధాలు చెప్పి నన్ను కన్విన్స్ చేయడానికి, అంతేగా? కాదండ్రి, జ్వాల ఏంటి? జ్వాల ఏంటి? జ్వాల మీ మీద కుట్ర చేస్తుంది. బుద్ధుందా నీకు? నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తావా? ముందు వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఏమండి, జరు, నేను చెప్పేది నుండ్రి. ఏమైంది శ్రీవల్లి, అసలు ఏమైంది? అసలు నిన్న అనాలరా. ఇక్కడ ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టుకొని లోపలికి ఎందుకు రానిచ్చావు? అది చాలదన్నట్టు నన్ను లాక్కొచ్చావు ఇక్కడికి. అయ్యో, జ్వాల గిడికొచ్చిందండి. నార్మల్, ఇది మన కంపెనీ బ్రాండ్ విదేశాల్లో విస్తరించడానికి పర్సనల్గా చేస్తున్న ఈవెంట్. ఇక్కడికి జ్వాల ఎందుకు వస్తుంది? జ్వాల గేండే ఉంది మిమ్మల్ని ఓడించనీకి. మాట్లాడకు, పో ఇక్కడి నుంచి. రే గౌతమ్, పంపించేరా. ఒక్కసారి ఈ ఫోన్లో నాకు పంపించిన వీడియోలున్నాయి, చూడండి. ఇంకొక క్షణం ఇక్కడున్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. రే గౌతమ్, పంపించేయ్. రే సమ్రాట్, సమ్రాట్. శ్రీవల్లి, నువ్వు నా మాట విను. ఫస్ట్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. అయ్యో, గౌతమ్ వస్తున్నాను రా. శ్రీవల్లి, నువ్వు బయలుదేరి ఇక్కడ నుంచి. జ్ఞానేంద్ర గారు. హలో రెడ్డి గారు, వస్తున్నా, ఇప్పుడే వస్తానమ్మా.
హలో శ్రీవల్లి. ఏంటి ఒళ్ళంతా చెమటలు, మొహంలో టెన్షన్? నా ప్లాన్ బాగానే వర్కౌట్ అయిందన్నమాట. నువ్వు మనిషివా రాక్షసివా? నువ్వు ఎలా అనుకున్నా నాకు అభ్యంతరం లేదు, కానీ నిన్నిక్కడ ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. The models are going to showcase the garments on the stage. నువ్వు మారవా? చెర్రంతైనా నీకు మంచి మానవత్వం లేదా? ఎందుకు ఎందుకు మా ఆయన మీద నీకు కింత కక్ష? కింత మందిలో మా ఆయన ఇచ్చ తీసి నువ్వే సాధిస్తావు. తృప్తి, ఆనందం, మీ ఆయన తలదించుకుంటే వచ్చే సంతోషం. బిజినెస్ లో మీ ఆయన ఒకేసారి 100 మెట్లు కిందకి పడిపోతుంటే నాకు దొరికే సాటిస్ఫాక్షన్ నీకర్థం కాదు. ఇన్నేళ్లు మీ ఆయన ఏదో గొప్పోడు, బిజినెస్ లో నెంబర్ 1 అని విర్రవీగేవాడు కదా. ఆ పొగరు, ఆ అహం ఈ రోజు అణచబోతున్నాను. అందరిలో ఇంకాసేపట్లో ఆ వీడియోలు బయటపెట్టి మీ ఆయన్ని చీకొట్టించబోతున్నాను. నీకు దండం పెడతా, దంత పని చేయొద్దు. ఈ పేరు, ఈ గౌరవం ఆయన కోరికనే రాలే. దాని కొరకు ఎంతో కష్టపడ్డారు, ఎంతో పని చేశారు. ఇన్ని దినాలు ఆయన గట్టుకున్న గోడ్ని కోల్చి ఆయన్ని బాధ పెట్టొద్దు. నీకు నీకు పుణ్యం ఉంటుంది. ఇదేంటిది? శ్రీవల్లి అంటే సామ్రాట్ భార్య. ఇలా దీనంగా రిక్వెస్ట్ చేయడం ఏంటి? ఆపమని వేడుకోవడం ఏంటి? నీ మొగుడు పరువుతో పాటు నీ జీవితం కూడా నాశనం అవ్వాలనే కదా ఇదంతా ప్లాన్ చేసింది. నీకా వీడియోలు కూడా పంపించింది. వాటిని చూసి మొగుడిని చీకొట్టాల్సింది పోయి కాపాడుకోవాలని వచ్చావు. గుడ్, కాపాడుకో. ఆ వీడియోలు ఎప్పుడు ఏ టైంలో పేలుతాయో ఎవరికి తెలీదు. అసలు నేను ఈ ఈవెంట్కి వచ్చినట్టే మీ ఆయనకి తెలీదు. నువ్వు వీరవనితవని వీలవుతావు కదా, ట్రై చెయ్యి. మీ ఆయన పరువు పోకుండా కాపాడు. జ్వాల, అరిస్తే ప్రయోజనం లేదు శ్రీవల్లి. బటన్ నా చేతుల్లో ఉంది. నీ మొగుడి పరువు, మర్యాద, పోటమి అన్నీ ఈ ఫోన్లోనే ఉన్నాయి. నీకు చేతనైతే సామ్రాట్ని సేవ్ చేయి. డియర్ ఫ్రెండ్స్, ఇదొక వెయిట్లెస్ శారీ. ఇందులో ఒక ప్రత్యేకమైన ఫ్యాబ్రిక్ని మిక్స్ చేసి డిజైన్ చేయడం జరిగింది. దీని బార్డర్కు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే దీని బార్డర్ లైటింగ్ని బట్టి కలర్ మారిపోతూ ఉంటుంది. ఇండియాలో దీని సేల్స్ ఊహించని విధంగా పెరిగాయి. ఇప్పుడు ఇదే డిజైన్కి కొన్ని కొత్త హంగులు అద్ది మీ ముందుకి తీసుకురాబోతున్నాం.
తండ్రి వినాయక, చూస్తున్నావు కదా, ఒకళ్ళు ఎదుగుతుంటే ఎందరు కాళ్ళు అడ్డం పెడుతుండ్రు, ఒకళ్ళు ముందుకు పోతుంటే ఎంతమంది పడగొట్టాలని కుట్ర చేస్తుండ్రు. ఇప్పుడు నా భర్తని కూడా జ్వాల అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. నా భర్త మీద గెలవలేక, నా భర్తతో పోటీ పడలేక చెయ్యని తప్పుని నా భర్త నెత్తి మీదేసి అంతట్లా ఇజ్జత్ తీసే ప్లాన్ చేసింది. నా భర్త జ్వాల కుట్రని పసిగడతలేడు, నా మాట ఇంటలేడు. నేనేం చెయ్యాలో, ఎట్లా జ్వాల కుట్రని ఆపాలో నాకు తెలుస్తలే స్వామి. ఏనన్నా చిన్న ఆధారం దొరుకుతుందేమోనని మస్తు ట్రై చేసిన, కానీ నిరాశనే ఎదురైంది. నువ్వేదన్నా దారి చూపించాలి. ఇది నా జీవితం, నా భర్త సంపాదించుకున్న పేరు గది నాశనమైతే నువ్వున్నా లేనట్టే, నేను బతుకున్నా సచ్చినట్టే. నా భర్తని కాపాడు తండ్రి, కాపాడు. మొగుడి పరువు, మర్యాద, పోటమి అన్నీ ఈ ఫోన్లోనే ఉన్నాయి. కరెక్ట్. నాకు పంపిన వీడియో వేరే, అందరి ముందు ప్లే చేస్తానన్న వీడియో దానికి అనుకూలంగా తయారు చేయించింది. కానీ జ్వాల ఫోన్లో అసలైన వీడియో ఉండే ఉంటుంది. ముందుగా ఫోన్ నా చేతికి రావాలి.